ఏం తెలవని పూస ఎడ్డెడ్డి సూపులు చూస్తాడు చూడు. మనిషి అయి పుడితే సిగ్గు లజ్జ ఇజ్జతి మాన ఉండాలే. ఏందవ్వా పోరని పట్టుకొని అంతగానం అంటావు? నీ పోరడు చేసిండు ఘనకార్యం ఎత్తుకొని ముద్దు పెడతా. అంతగానం ఏం చేసిండవా? అడుగు నీ కొడుకుని అడుగు ఏం చెప్తాడో. అంతగానం అంటే ఏం సప్పుడు చేస్తలేవు. ఏం చేసినావు బిడ్డ? మరి చేసిన ఘనకార్యం మంచిదైతే ఎందుకు చెప్పడు? ఆయన చేసిన తప్పేదో చెప్పరాదా? తెల్లారలేదు చూసే వరకు పక్కింటల పక్కన వండుకున్నాడు. నువ్వే కాదే నీ పక్కన వండుకొని గురక పెట్టద్దన్నది, అందుకోసమే అక్కడ వండుకున్నా. రే మచ్చా, దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్గా చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులని నీకే. ఏముంటాయి అబ్బా? రే చిన్న క్లూ అంటే ఏరా? భాగ్య, నీ బర్త్డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన. అబ్బా నువ్వెంత మంచో అడగక ముందు అన్ని పట్టుకొస్తావు. ఇంత కదా ఏంటిది అది? పాత బట్టల మూటనే. ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో. ఎవ్వలే ఫోన్లో అంతగానో మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. సిగ్గు లేదండి? పెళ్ళే 2 పిల్లలున్నారు, వచ్చేపోయి ఆడవాళ్ళని చూస్తారా? కుక్కర్ పాత పడినంత మాత్రాన విజిలేయడం మానితి కదే. జాగ్రత్త, అసలే పాత కుక్కర్, ప్రెజర్ ఎక్కువైతే పేలిపోద్ది. ఏమండి, మన ఇద్దరం ఒక పందెం వేసుకుందామండి. ఏంటే నువ్వు నాతో పందెం అంటావు? నేను పందెంలో కింగ్ తెలుసా? ఏ అడిగినా ఇట్టే చెప్పేస్తా. సరేలేండి, మీరు కింగ్ అండి, మీరు ఇట్టే చెప్పేస్తారండి. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే నేను మీకు 50 ఇస్తానండి. అలాగే మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తే మీరు కూడా 50 రూపాయలు ఇవ్వండి. నా ప్రశ్నకి గనక నువ్వు సమాధానం చెప్తే నేను 50 కాదే నీకు 500 ఇస్తాను. సరే అడగండి. ఈ రోజుటికి రాష్ట్ర జనాభా కరెక్ట్ గా ఎంత ఉంది? ఏమోనండి, నాకు తెలియదండి. నేను ఓడిపోయాను, 50 తీసుకోండి. అది నాతో పందెం వేస్తావా నువ్వు? సరే ఇప్పుడు నువ్వు అడుక్కోవే. ఒక జీవి ఉంటుందండి. రాత్రి అయితే 2 కాళ్ళండి, పగలైతే 3 కాళ్ళండి. ఏంటో నా జీవి, నాకు తెలియదే. అయినా ఇలాంటి క్వశ్చన్ అడిగావంటే 500 ఇవ్వండి, 500 ఇవ్వండి. ఇక సరే గాని ఆ జీవి పేరేంటే? ఏమోనండి, నాకు తెలీదు. నేను ఓడిపోయానండి. ఇదిగోండి 50 రూపాయలు. ఏంటి టీ అడిగారుగా, ఇదిగోండి. ఏంటే పేపర్ కప్లో ఇచ్చావు? మీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి చపాల పెట్టి, చపాల్లో పాలు పోసి, కొంచెం నీళ్లు పోసి, టీ పొడి పంచదార వేసి, అల్లం యాలక్కాయలు దంచేసి, అది మరిగినంత వరకు నించొని చూసి, అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి, మీరు తాగిన తర్వాత ఆ కప్పు తపాల తోమేంత ఓపిక నాకు లేదండి. అందుకే 10 రూపాయలు టీ తెప్పించాను, తాగేసి కప్పు బయట పడేయండి. వసే, మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే. మొన్న మన ఇంట్లో పూజ ఉంది, రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయననా కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు. వసే బుర్ర తక్కుదానా, ఆవిడికి ఒంట్లో బాగోలేక కోమలకు వెళ్ళారంట. ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి గాని అక్కడికెక్కడికి తిరుగుతారేటండి? అయినా మన ఇంట్లో పూజకి రాలేదు, ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి. బంగారం ధర దాదాపుగా 6.5 లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా? కిలో బంగారం ధర 6,20,000 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రమారమి 4,000 రూపాయలు తగ్గింది. ఇంకాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడున్న రేటు కంటే ఏకంగా 9% ధర తగ్గబోతోంది. 1,00,000 పెట్టి నగ కొనాలనుకుంటే అది అటు ఇటుగా 90,000కే దక్కుతుంది. బాగా తగ్గుతాయంటున్నారు గోల్డ్ షాప్ ఓనర్. అమ్మా, బజార్కి వెళ్తున్నాను, నీకేమన్నా తెమ్మంటావా? బట్టలారు పెట్టుకోవడానికి క్లిప్పులు లేవురా, క్లిప్పులు తీసుకురారా. నానా, మీకు కూడా ఏమన్నా తెమ్మంటారా? నానా మామిడి పళ్ళు తీసుకురా. వసే, నీకేం కావాలి? ఈ ఎండవేడికి చాలా నల్లగా అయిపోతున్నానండి, తెల్లగా అవడానికి ఏమైనా తీసుకురండి. 1 కేజీ బ్లీచింగ్ పౌడర్ తెచ్చివరా, రాసుకుంటది. ఎటు పోతాన్నావు? ఇప్పటి నుంచి ఈ 4 నెలలు మా నెలలే. ఎటు పోతానమని అడిగిందనుకో అడ్డంగా బారు పోతానా బీరు కొట్టేస్తా.
అబ్బో బాగానే ధైర్యం వచ్చింది. ఎట్లా మీ 4 నెలలు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్ని బార్లే, అన్ని బీర్లే. మరి మాకు విముక్తి ఎప్పుడు? డిసెంబర్ 31 నైట్ లాస్ట్. సరే సరే, జనవరి 1 రోజు ఉంటది నా సామి రంగా. ఓ కోడిగుడ్డు ఎంత? ఒక కోడిగుడ్డు 7 రూపాయలవా? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత? 5 రూపాయలవా? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఈ వాటి ఒక కోడిగుడ్డు 2 రూపాయలు ఆపసి. వందనాలమ్మా, అమ్మా వందనాలమ్మా.